వెల్కమ్ టు లేజీ డే. లేజీ డే స్టోరీ చెప్తాను. లేజీ డే ఏంటి, స్టోరీ ఏంటి అని అనుకుంటున్నారా? 365 డేస్ యాక్టివ్గా అయితే ఉండలేము కదా. ఒక్క రోజైనా లేజీగా ఉంటాము. డెఫినెట్గా ఒక రోజు వర్క్ చేయాలని అనిపించదు. ఆ లేజీ డేనే ఈ రోజు అనమాట. నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం లేజీగా అనిపించింది అనుకోండి, ఏ వర్క్ చేయాలనిపించదు కదా. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే ఏ సింపుల్ వంట చేస్తే కంప్లీట్ అయిపోతుందా అని ఆలోచిస్తాను. ఆ రోజు ఏ వర్క్ చెయ్యకూడదు నేను అని అనుకుంటానో నా కళ్ళ ముందు నాకు అదే కనపడుతుంది. నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్యాగ్స్ అన్ని అలా వదిలేసాను. ఆ బాస్కెట్లన్నీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఎంత లేజీగా ఉన్నా కుకింగ్ అయితే తప్పదు. కుకింగ్ మన కోసం కాకపోయినా ఫ్యామిలీ కోసం అన్నా చేయాల్సి ఉంటుంది. నా లేజీ డే ఎంత బాగుంటుందంటే, నేను ఏ వర్క్ అయితే చేయకూడదు అనుకుంటానో నా కళ్ళ ముందు అన్ని కనపడతాయి అనమాట. ఇంకా ఆ రోజు వర్క్ ఎక్కువ అయిపోతుంది. కుకింగ్ ఫాస్ట్ గా ఫినిష్ చేసేసుకొని కూర్చుందామని అలా హాల్లోకి వెళ్ళేసరికి ఇంకా కొంచెం వర్క్ అనిపించింది. ఇలా నా సిచ్యువేషన్ లాగే సేమ్ మీకు కూడా అయ్యే ఉంటుంది కదా, కామెంట్ చేయండి. ఇప్పుడు చూసిన గౌతమి ఏదో ఒక పని చేస్తూ ఉంటావు ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ నేను ఎంత లేజీగా ఉందామన్నా వర్క్ మాత్రం నన్ను వదలదు.